అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు, ఈ రోజు నుంచి ఎలుకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయ్యింది. ఏవండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది. వాటికేంటి బాగా ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. బాగుంది. మిట్టు మిట్టు పిల్లి. మిట్టు మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిదేంటంటే, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగా? అది నిన్నేం చేయలేదా? లేదు లేదు, అది నా దగ్గర నుంచే వెళ్ళిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఇంటి యజమానిచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందర్నీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా 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 షూ, శబ్దం చేయకుండా ముందు విషయమేంటో చెప్పండి. మన చిట్టెలుక ఇంకా ఆ లావు పిల్లి అక్కడ అక్కడ మన స్నేహితుడా? రండి వెళ్ళి చూద్దాం. అరే, నీకు ఎంత చాలా పొగురు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజన్. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుక్కి స్నేహితుడవు నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఓయ్, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరసు? నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకలు పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికేంటి? పిల్లి బాగా తిని లావైంది. ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరికి వస్తే అది ఏమి పట్టించుకోనంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పిల్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు?
కంటికి ఈ ఎలుక కనిపించలేదా? బద్ధకమైన మిట్టి పిల్లి దేనికి పనికిరాలేదు. ఇది ఆ యజమానుడు అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడే ఒకరోజు ఆ ఇంటి యజమాని మిట్టి పిల్లిని తీసుకెళ్లి చాలా దూరంగా వదిలేశాడు. నేను ఈ ఎలుకల నుంచి విసిగిపోయాను. మనం ఒక పిల్లిని తెచ్చుకుంటే ఏ లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది మిట్టు పిల్లే కదా? పాపం 2 వారాల్లో ఇది సన్నగైపోయిందే. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకలని నాశనం చేస్తుంది. మిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత మిట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైంది. హలో జున్ను, ఏమైంది నీకు? చాలా నీరసంగా అనిపిస్తున్నావు. ఏం చెప్పమంటావు? నేను చాలా బాధగా ఉన్నాను. అరే, నీ గొంతుకేమైంది? నాకున్న సమస్య ఇదే కదా మిత్రమా. నేను గట్టిగా మొరగలేకపోతున్నాను. ఓహో, నీకు ఆరోగ్యం బాగలేదేమో. ఈ కుక్కకు ఆరోగ్యం బాలేదు, ఎక్కడైనా వదిలేయాలి. కొన్ని రోజులుగా నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. మొరగకుండా ఉండే కుక్కతో లాభమేంటి? ఇంకేం ఆలోచిస్తున్నారు? దీనికి ఆహారం కూడా వద్దు. సరే, మరి రేపు ఉదయం వరకు వేచి చూద్దాం. ఈ పిల్లేంటి ఇదేలా వచ్చింది ఇక్కడికి? తరిమేయండి ఇక్కడి నుంచి. కానీ రేపు ఏదో ఒక విధంగా దీన్ని బయటకు పంపించేసేయాలి. అరే, నువ్వేం భయపడకు. మనం ఏదో ఒక మార్గాన్నైతే వెతుకుదాం. పద నాతో. అయితే సరే, నేను వస్తాను. ఎక్కువ ఆలోచించకు, పద వెళ్దాం. భయపడకు మిత్రమా, ఇదేం పెద్ద సమస్య కాదులే. ఈ విధంగా జున్ను ఆ పిల్లితో కలిసి తన యజమాని ఇంటికి దూరంగా బయలుదేరింది. మిత్రమా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు చెప్పు. నువ్వేం భయపడకు. మనం అడవిలో ఉన్న డాక్టర్ గుడ్లగూబను కలవడానికి వెళ్తున్నాం. ఏమన్నావ్? అడవి? నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు నేను ఎప్పుడు అడవికి వెళ్ళలేదు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నీకేం చెప్పావు? ఇలా మొదటిసారి జున్ను ఆ పిల్లితో కలిసి అడవికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం వారిద్దరూ అడవికి చేరుకున్నారు. మొదటిసారి అడవిని చూసిన ఉత్సాహం జున్ను ముఖంలో బాగా కనిపిస్తూ ఉంది. ఓ వా, ఈ ప్రాంతం అయితే చాలా అందంగా ఉంది. నీకేం చెప్పావు? ఇది మన గ్రామం లాగా కాదు. ఇక్కడ మనకు పూర్తి స్వాతంత్రం ఉంటుంది. ఓ, అయితే ఇక్కడ నువ్వు రోజు వస్తావా మిత్రమా? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. నాకున్న సగం రోగం అయితే తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను మిత్రమా. అయితే మనమైతే చేరుకున్నాము. కానీ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అదా, ఎవరినైనా అడగాలి. అంటే నీకు దారి పూర్తిగా తెలీదా? అదేంటంటే నేను మలిచిపోయా.
అటు చూడు, మనం ఆ రామచిలుకని అడుగుదాము. ఇదిగో మిత్రమా, నువ్వు ఇక్కడికి రాగలవా? చెప్పండి. మిత్రమా, మేమిక్కడ దగ్గరలో ఉన్న ఊరు నుంచి వచ్చాము. ఎందుకో? డాక్టర్ గుడ్లగూబని కలవడానికి. ఓహో, అతనా? మూర్ఖుడు అంటారు. ఇప్పుడు అతను గ్రామంలోనే ఉన్నాడు కదా. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి, లేకపోతే మీకు ప్రమాదం. మిత్రమా, నిజం చెప్పు, గుడ్లగూబ ఊర్లోనే ఉంటుందని నీకు ఇంతకు ముందే తెలుసు కదా? నాకు తెలుసు. అయితే నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదే, ఇక్కడి నుంచి నేను నీకు వచనం చెబుతాను. నిజం చెప్పు, నువ్వు అబద్ధం ఎందుకు ఆడావు? నిజం చెప్పినా నాకు అడవిని చూడాలని చాలా ఇష్టం, కానీ ఒంటరిగా రావాలంటే చాలా భయం. అవునా? అయితే నేను నీతో పాటే ఉంటాను, భయపడకు. అది నేను జస్ట్ డైలాగ్ వేసా, క్షమించు నన్ను. పద, తొందరగా వెళ్ళి డాక్టర్ గుడ్లగూబని కలుద్దాం. నా గొంతు సరైతేనే మా యజమాని నన్ను ఇంట్లోకి రానిస్తాడు. జున్ను మిత్రమా, మనము ఎలాగో అడవిలోకి వచ్చాం కదా, కాసేపు అటు ఇటు అడవిలో తిరుగుదామా? ఆహా, ఈ రోజైతే నాకు తినడానికి ఆహారం బాగానే దొరికిందే. నీకేం కావాలి? దారి నుంచి తప్పుకో. ఆ? నా ప్రదేశంలోకి వచ్చి నన్నే జరగమంటావా? ఇంతకి నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు జరుగుతావా లేదా? నేనెవరో తెలిస్తే నువ్వే జరుగుతావు. ఆ? అవునా? అయితే నువ్వెవరో నువ్వే చెప్పేయు. నేనొక శూరుడు వీరుడు అయినటువంటి చిరుత పులి బిడ్డతో అడవిలో తిరగడానికి వచ్చాను. నేను ఈ అడవిలో తిరగాలి. వీడి మాటల్లో అయితే దమ్ముంది. చూస్తుంటే చిరుతపులిలాగే ఉన్నాడు. ఒక విషయం చెప్పు, నువ్వు ఏ చిరుతపులి గురించి మాట్లాడుతున్నావు ఇంతకీ? అతను ఎలాంటి చిరుత అంటే అడవికి రక్షకుడు. ఓ, వీడైతే నిజం చెప్తున్నాడు. ఓ, అదా విషయము. అయితే మీరు వెళ్ళండి మరి. చిరుతపులి అన్నయ్యని నేను అడిగినట్టుగా చెప్పండి. పామ వెళ్ళిపోయింది. నిజంగానే పోయిందా? మరి నీకు ఆ చిరుతపులి ఎలా తెలుసు? చిరుత పులిలు ఎక్కడున్నా అవి చాలా శక్తివంతంగా ఉంటాయి. నిజం చెప్పాను కదా నేను. ఓహో, అదా విషయం. దాని నుంచి మనం తప్పించుకున్నాం. పద వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది. అదే సమయంలో ఒక నక్క ఇంకా చిరుతపులి ఆ దారిలోనే వెళ్తూ ఉన్నారు. ఈ రాజా సింహం చాలా అహంకారి. తెలుసు తెలుసు, కానీ మరొకసారి నేనే రాజునవుతాను. మీరు రాజా అయితే ఈ అలవైన అభివృద్ధి చెందుతుంది. ఎవరో అటు వస్తున్నట్టుంది. మిత్రమా, నిజం చెప్పు, నువ్వు ఇక్కడికి ఎప్పుడు రాలేదు కదా? నిజం మిత్రమా, నాకు చాలా రోజుల నుంచి అడవిలోకి రావడానికి కోరికగా ఉంది, అందుకే వచ్చాను. అవునా? అయితే నిజం మిత్రమా, నేను ఇంతవరకు పక్కన ఉన్న గ్రామానికి కూడా పోలేదు. ఎవరు మీరు? ఈ అడవిలో మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇక్కడికొచ్చి తిరగడానికి మీకింత ధైర్యం ఎక్కడిది? ఏం లేదండి, నేనైతే మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. నేను వీరి చిన్న తమ్ముడిని. వీడి నిజంగానే మీ చిన్న తమ్ముడా? మీరు నన్ను అడిగితే నేనేం చెప్పను. నా దగ్గరే సమాధానం లేదు. నిజంగా నాకే అనుమానంగా ఉంది. చూడ్డానికి నాలాగే ఉన్నాడు. మా అమ్మ చెప్తూ ఉండేది నాకు ఒక సోదరుడు ఉండేవాడని. అవునా? మరి నువ్వెవరు? అరే, ఇతనైతే నా స్నేహితుడు, మన చిరుతపులి రాజా యొక్క ఏకైక వారసుడు. ఆహా, అయితే ఈరోజు మీ ఇద్దరిని నేను మా అతిథిలా గౌరవిస్తాను. తమ్ముడు, నువ్వు నాతో ఇంటికి వస్తావా? వస్తాము, తప్పకుండా వస్తాము.
మేము ఇంత దూరం వరకు వచ్చింది మిమ్మల్ని కలవడానికే కదా. జున్ను చెప్పిన అబద్ధాన్ని నమ్మి చిరుతపులి ఇంకా నక్క వారిద్దరిని తమతో పాటు తీసుకెళ్లి వారికి ఆహారాన్ని కూడా పెట్టారు. మనం ఇక్కడే ఉండిపోదామా మిత్రమా? ఓ ఏం చెప్తున్నావు? మనం నీ కారణంగానే ఇక్కడ చిక్కుకున్నాము. మనం చెప్పింది అబద్ధమని తెలిసిపోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అనగనగా ఒక గ్రామంలో 2 పిల్లి పిల్లలు ఉన్నాయి. తెల్ల తొగడి, నల్ల తొగడి. ఆ 2 చాలా చలాకీగా ఆడుకుంటాయి. పిల్లలు ఆహారం కోసం కిటికీలో నుండి వచ్చాయి. నల్లది తెల్లది కిటికీ నుంచి దూకి ఇల్లంతా తిరుగుతుండే. వాటికి అక్కడ గిన్నెలో నేతి అప్పాలు కనిపించే. తెల్ల పిల్లి నేతి అప్పంతో కిటికీ నుంచి పారిపోయే. ఆ నేతి అప్పాన్ని 2 సగాలుగా చేసుకొని నల్ల పిల్లి 2 ముక్కలుగా చేసెను. అది ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయ్యే. 2 కోపంతో తగువలాడుకునిచుండే. ఇది అంత చెట్టు కొమ్మ పైనున్న చిన్న కోడి చూచే. అది చెట్టు నుంచి కింద కుడికి పిల్లి పిల్లలకు చెప్పే. మిత్రులారా, మీ ఇద్దరి సమస్య నేను తీరుస్తా. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. నేను ఈ 2 సమానం చేసి ఇస్తా. ఓ, ఇది చాలా చిన్నగా ఉందే. ఇదిగో తీసుకో. ఇది కూడా సమానం చేసి ఇస్తా. ఇప్పుడు ఈ కాస్త తినేస్తా. ఇప్పుడు ఓ, ఎందుకు ఆలోచన? ఉపాయంతో కోది అప్పాని మొత్తం తినిపోయింది. ఆ తర్వాత చెట్టు ఎక్కి కూర్చుంది. ఆ 2 పిల్లులు తల దించుకొని పోయినవి. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది.
అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్, మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవ్వరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా?
అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.